పెళ్లి అనేది మెయిన్‌గా అమ్మాయిలకి చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ అన్నమాట. పెళ్లి తర్వాత కొత్త ఇల్లు, కొత్త రెస్పాన్సిబిలిటీస్, కొత్త రిలేషన్‌షిప్స్ ఇలా కంప్లీట్‌గా లైఫ్ అంతా ఇట్లా ఒక ఫ్లిప్ అయిపోయినట్టు మారిపోతూ ఉంటుందన్నమాట. అయితే మ్యారేజ్‌లో చాలా పెద్ద పెద్ద ఇష్యూస్ వల్ల జరిగే గొడవల కంటే కూడా చాలా చిన్న చిన్న ఇష్యూస్ వల్ల జరుగుతున్న ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఈ వీడియోలో పెళ్లి తర్వాత అమ్మాయిలు చేయకూడని మిస్టేక్స్ ఏంటి అండ్ అవాయిడ్ చేయాల్సినవి ఏంటి అని చెప్పేసి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట. పెళ్లి తర్వాత అమ్మాయిలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే హస్బెండ్ మనం చెప్పకుండానే మన మైండ్లో ఏముందో తెలుసుకోవాలి, ఎక్కువ రొమాంటిక్గా ఉండాలి, మనకే ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి అని చెప్పేసి ఇలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ యాక్చువల్ రియాలిటీ వేరేలాగా ఉంటుందన్నమాట. ఫ్యామిలీ లైక్ రిలేషన్షిప్స్ హ్యాండిల్ చేయాల్సింది ఉంటుంది, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఇలా చాలా ఉంటాయి. మనము ఎక్స్పెక్ట్ చేయడం తప్పు అని నేను ఎప్పుడు చెప్పట్లేదు. ఎక్స్పెక్టేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి ఏ రిలేషన్షిప్లో అయినా కూడా. కానీ అవి కమ్యూనికేట్ చేయకుండా సైలెంట్గా మనలో మనం బాధపడడము, లేకపోతే మనం కామ్‌గానే ఉండి అవతల వాళ్ళే తెలుసుకోవాలి అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నప్పుడు పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఈగోనే ఎక్కువ అంటే మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుందన్నమాట. లవ్ కన్నా కూడా ఈగోకి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం. ఏదన్నా ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అయినా, గొడవ అయినప్పటికీ కూడాను నేనెందుకు సారీ చెప్పాలి, ఆయననే వచ్చి సారీ చెప్తారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రిలేషన్‌షిప్‌లో మెయిన్‌లీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన కూడా ఎవరు విన్ అవ్వడం అనేది ఉండదు. మనం మన ఈగోని పక్కన పెట్టేసి అడ్జస్ట్ అవుతూ ఉంటున్నప్పుడు మాత్రమే లవ్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. అలా అని సెల్ఫ్ రెస్పెక్ట్ మనం ఈగోతోనో లేకపోతే ఇంకేదో ఫీలింగ్ మైండ్స్‌లో పెట్టుకొని నా సెల్ఫ్ రెస్పెక్ట్‌ని కోల్పోవాలా అనే మైండ్ సెట్‌తో ఉండకూడదనమాట. సెల్ఫ్ రెస్పెక్ట్‌కి, ఈగోకి ఒక థిన్ లైన్ డిఫరెన్స్ ఉంటుంది. దాన్ని ఎప్పుడు మనం రికగ్నైజ్ చేసుకొని ఈగోకి పోకుండా ఆ వార్‌ని ఏదైతే ఒక గొడవ అవుతుందో దాన్ని అప్పటికప్పుడు రిజాల్వ్ చేసుకుంటే పెద్ద పెద్ద ఇష్యూస్ అవ్వకుండా ఉంటాయి. అండ్ నెక్స్ట్ స్పెషల్లీ ఈ జనరేషన్‌లో ఇల్లాస్‌తో బాగా కాంపిటీషన్ ఉంటుందనమాట. పెళ్లి తర్వాత హస్బెండ్‌ని అంటే కంపేర్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ అమ్మని ఎలా చూస్తున్నారు, నన్ను ఎలా చూస్తున్నారు, ఏంటి అని చెప్పేసేసి. అండ్ మీరెప్పుడు మైండ్‌లో ఒకటి పెట్టుకోవాలి. మీ హస్బెండ్‌కి, వాళ్ళ మదర్‌కి 20-35 ఇయర్స్ ఆఫ్ రిలేషన్‌షిప్ ఉందన్నమాట. అది సడెన్‌గా మీరు వెళ్ళగానే ఒక్క రోజులో చేంజ్ అయిపోదు. మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. అప్పుడు ఆటోమేటిక్‌గా మీకు రెస్పెక్ట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి ఫినాన్షియల్ ట్రాన్స్‌పరెన్సీ లేకపోవడం అన్నమాట. పెళ్లి తర్వాత ఎప్పుడూ కూడా సీక్రెట్‌గా సేవింగ్స్ చేయడం, లేకపోతే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం, మన పార్ట్నర్‌కి తెలియకుండా ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడం ఇలాంటివి చేయొద్దనమాట. ఎప్పుడు గూడా ఫినాన్షియల్‌గా చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి. మీరు ఏ డెసిషన్ తీసుకుంటున్నా, ఏం చేసినా గూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కూడా కలిసి కూర్చొని మాట్లాడుకొని వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్, మనకేది సెట్ అవుతుంది, పక్కన వాళ్ళకి సెట్ అయిన ఎప్పుడు ఫినాన్షియల్ ప్లానింగ్, ఇన్వెస్ట్‌మెంట్స్ లేదా ఏదైనా గూడా మనకి సెట్ అవ్వదనమాట. సో ఇద్దరు పార్ట్నర్స్ కలిసి కూర్చొని, మాట్లాడుకొని, మనకి ఏది వర్కౌట్ అవుతుంది అని ఆలోచించుకొని డెసిషన్స్ తీసుకోవాలి. ఈ ట్రాన్స్‌పరెన్సీ లేకపోతే ఆటోమేటిక్‌గా ట్రస్ట్ బ్రేక్ అవుతుంది. అండ్ అప్పుడు మళ్ళీ గొడవలు స్టార్ట్. అండ్ ఈ ప్రాబ్లమ్స్‌కి ఇంకొక మెయిన్ రీజన్ వచ్చేసేసి సోషల్ మీడియా కంపారిజన్స్ అన్నమాట. మనం షార్ట్స్‌లో, రీల్స్‌లో చూసేది ఎడిటెడ్ వెర్షన్ అండ్ వాళ్ళు ఆ కొంచెం క్లిప్స్ మాత్రమే ఎడిట్ చేసి మనకు చూపిస్తారు. అది రియల్ కాదు. వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళ లైఫ్ ఉన్నంత బ్యూటిఫుల్‌గా మన రిలేషన్‌షిప్ లేదు, లేకపోతే వాళ్ళకున్నవన్నీ మనకి లెవ్వు అని చెప్పి ఎప్పుడూ కంపారిజన్ చేసుకోవద్దు. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటున్నంత కాలం మనం మన రిలేషన్‌షిప్‌లో ఉన్న బ్యూటీని ఎప్పుడు కూడా ఎంజాయ్ చేయలేము. సో, ఆ కంపారిజన్స్ మానేసి మనకి ఏముంది, మనం ఎంత హ్యాపీగా ఉన్నాము అని అందులోనే ఆ హ్యాపీనెస్‌ని చూడడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్‌ని ప్రతి చిన్న విషయంలో ఇన్వాల్వ్ చేయడం అనమాట. యాక్చువల్‌గా ఏదైనా ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అయినా, లేకపోతే చిన్న గొడవ అయినా గూడా వెంటనే పేరెంట్స్‌కో, ఫ్రెండ్స్‌కో కాల్ చేసేసి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయడం. ఆబ్వియస్‌గా తర్వాత గొడవైనా ఏదైనా గూడా మనం ప్యాచప్ అయిపోతాం. మనం నార్మల్‌గానే ఉంటాము హ్యాపీగా. అది మన మైండ్‌లో ఉండదు ఆ గొడవ. కానీ వాళ్ళ మైండ్‌లో అది ఎప్పటికీ నెగెటివ్‌గా ఉండిపోతూ ఉంటుంది. అండ్ అది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుందనమాట. సో, ఏదైనా చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ కానీ, లేకపోతే ఏమన్నా అడ్జస్ట్ అవ్వాల్సినవి ఉంటే అవి ముందు కపుల్స్ మధ్యలోనే సాల్వ్ అయిపోవాలి. చాలా పెద్దవి ఇంకా మేము సాల్వ్ చేసుకోలేము అనుకున్నవి మాత్రమే పేరెంట్స్ వరకు తీసుకెళ్ళండి. చిన్నవేమన్నా ఉంటే మీరే సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ వీడియోలో మీరు ఇక్కడి వరకు వచ్చారంటే హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయగానే హైప్ ఆప్షన్ వస్తుంది. వీడియోని హైప్ చేయండి. సో దట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుందనమాట. అది నాకు మోటివేటింగ్‌గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మిస్టేక్ ఇది మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటుందనమాట. సెల్ఫ్ ఐడెంటిటీని వదులుకోవడం. కొన్ని
మెయిన్లీ కొన్ని రిలేషన్షిప్స్లో అమ్మాయిలు పెళ్లి తర్వాత కెరియర్ని స్టాప్ చేయటం, వాళ్ళ హ్యాబిట్స్ కానీ హాబీస్ కానీ ఏమన్నా ఉంటే అవి వదులుకోవటం, సెల్ఫ్ కేర్ని ఇగ్నోర్ చేయడం ఇలా జరుగుతూ ఉంటుంది. బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్ ఒక హ్యాపీ వైఫ్ ఉంటేనే అదొక హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అవుతుందన్నమాట. సో ఎప్పుడైనా మీరు లేటర్ ఆన్ అంటే మీ ఐడెంటిటీని, మీ గోల్స్ లేకపోతే మీ డ్రీమ్స్, హ్యాబిట్స్ ఇవన్నీ ప్రెజెంట్ మీకు తెలియకుండానే మీ లైఫ్‌లోంచి వెళ్ళిపోయినా తర్వాత అది చాలా ఫ్రస్ట్రేషన్‌గా అనిపిస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్ మళ్ళీ ఆర్గ్యుమెంట్స్‌కి దారితీస్తుందనమాట. సో మీ లైఫ్‌ని ప్లాన్ జేసుకోండి. మీకేవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో మీ కెరియర్ లేదా మీ హాబిట్స్, మీ సెల్ఫ్ కేర్ ఇలాంటివన్నిటి కోసం కొంచెం టైం ఇచ్చుకొని కంటిన్యూ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు ఆ ఫీలింగ్ అనేది పోతుంది అండ్ రిలేషన్‌షిప్స్ కూడా హ్యాపీగా ఉంటాయి. సో వీడియో మీరు ఇక్కడి వరకు చూసిన తర్వాత ఏంటి ప్రతిదీ అమ్మాయిల మిస్టేకే ఉంటుందా? అమ్మాయిలే అడ్జస్ట్ అవ్వాలా అని అమ్మాయిలను బ్లేమ్ చేస్తున్నారా అని అనిపిస్తది. లేదు, నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. అండ్ మ్యారేజ్ అంటే ఓన్లీ ఒక్కరి మీదే డిపెండ్ అయ్యి ఉండదు. అండ్ అది హస్బెండ్ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుందనమాట. ఇద్దరు అండర్‌స్టాండింగ్‌గా ఉన్నప్పుడే అది బావుంటుంది. హస్బెండ్ కూడా వైఫ్‌కి రెస్పెక్ట్ ఇవ్వాలి. తన గోల్స్ ఏమన్నా ఉంటే అవి రీచ్ అవ్వడానికి సపోర్ట్ చేయాలి. అండ్ అండర్‌స్టాండింగ్‌గా ఉండాలి. వాళ్ళు కూడా ఫినాన్షియల్‌గా ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి. ఇలా 2 వైపుల నుంచి జరిగినప్పుడు మాత్రమే ఆ రిలేషన్‌షిప్ బావుంటుంది. ఈ వీడియో స్పెషల్లీ ఉమెన్ కంటెంట్ కాబట్టి అమ్మాయిల కోసం చెప్తున్నాను. బట్ ఇద్దరి సైడ్ నుంచి సేమ్ ఎఫర్ట్స్ ఉన్నప్పుడు మాత్రమే ఆ రిలేషన్‌షిప్ హ్యాపీగా ఉంటుంది. సో, ఇంతకుముందు రిలేషన్‌షిప్స్ గురించి మాట్లాడినప్పుడు చెప్పిన విషయమే మళ్ళీ చెప్తున్నాను. మ్యారేజ్ అంటే లవ్, రెస్పెక్ట్, పేషెంట్ అండ్ కమ్యూనికేషన్. మనము మన పార్ట్నర్‌ని గెలవడం అంటే మన ఈగోని గెలవడం గాదు. రిలేషన్‌షిప్‌ని సేవ్ చేసుకోవడం అన్నమాట. ఎప్పుడూ గూడా కమ్యూనికేషన్ చేసుకుంటూ ఉండాలి. మనకేం కావాలి, ఏంటి అని జెప్పి ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి. అప్పుడే ఆ రిలేషన్‌షిప్ హ్యాపీగా ఉంటుంది. సో, మనకున్న చిన్న ఈగోని వదిలేసేస్తే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ జేసుకోవచ్చు. ఈగో ఎప్పుడూ కూడా లవ్‌ని డామినేట్ చేయకూడదు. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? మ్యారేజ్‌లో జరిగే బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏమై ఉంటాయి? అండ్ మీ ఎక్స్‌పీరియన్సెస్ గూడా ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్‌లో షేర్ జేసుకోండి. వేరే వాళ్ళని ఎవరైనా హెల్ప్ అవుతుంది. అండ్ వీడియో నచ్చితే లైక్ జేయండి. ఎవరికన్నా యూజ్ అవుతుంది అని అనిపిస్తే షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.